Hi, this is Venkat Sai. I have done my graduation in stream of Electronic Communication Technology 2024 passed out. Finally, I have placed in Gridlex as a software engineer with 4.2 CTC. We did a research on some topics like class ki strength anta. లైక్ వేరే ఇన్స్టిట్యూట్స్లో క్లాస్కి 100 మెంబర్స్ ఉంటే ఈ ఇన్స్టిట్యూట్లో క్లాస్కి ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. సో క్లాస్ ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు తెలుస్తుంది బాగా, అంటే డౌట్స్ అడగడానికైనా యూ వోంట్ ఫీల్ హెసిటేటెడ్ వెన్ దెర్ ఇస్ లెస్ క్లాస్మేట్స్. టీమ్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు యూ విల్ గెట్ మెయిన్ ఇంటరాక్షన్ విత్ ట్రైనర్ ఆల్సో. ఫస్ట్ 2 మంత్స్కి వచ్చేసి HTML CSS జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాక్ తీసుకుంటారు. మాక్ తీసుకుని ఒకవేళ మాక్ అనేది మీరు క్లియర్ చేస్తే సో దే విల్ పుష్ యూ టు ప్లేస్మెంట్. సో ఆ ప్లాన్ అనేది కొంచెం అట్రాక్టివ్గా అనిపించి దీంట్లో జాయిన్ అయ్యి. ఏదైనా సరే మీకు కోర్స్ నేర్పడం వేరు, కోర్స్ మీరు నేర్చుకుంటున్నారా లేదా అని ఫైండ్ అవుట్ చేయడం వేరు. సో నాకు పర్సనల్గా నచ్చింది అయితే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ 10,000 quartersలో. లైక్ HTML CSS అవన్నీ నాకు అసలు బేసిక్గా ఐడియా లేదు. బట్ నేను నేర్చుకున్న 2 monthsలో ఐ హ్యావ్ గాట్ క్లారిటీ ఆన్ HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ కూడా పైథాన్కి సేమ్ ఉంది, జస్ట్ సింటాక్స్ మారుతుంది. బట్ నేను వచ్చిన 2 monthsలో I have learned HTML, CSS and JavaScript because there is a more interaction with trainer to student. So I have attended nearly 5 to 6 interviews, cracked the 6th one. జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే వాళ్ళు ఏ స్టూడెంట్కి ఏవే స్కిల్స్ వచ్చాయని రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ థింగ్ లైక్ మా క్లాస్లోనే ఒక 3 to 4 members ఉన్నారు పైథాన్ వచ్చిన వాళ్ళు. అంటే ఇన్స్టిట్యూట్లో ఫ్రంట్ ఎండ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఫ్రంట్ ఎండ్లోనే ప్లేస్ చేద్దామని ఏం లేదు, జస్ట్ స్టూడెంట్కి ఏం స్కిల్స్ వచ్చో వాటిలో ప్లేస్ చేద్దామని ఫస్ట్ మంత్లో రికగ్నైజ్ చేసి ఆఫ్టర్ దట్ వాళ్ళు మన రెజ్యూమ్స్ తీసుకుని లైక్ ప్లేస్మెంట్ సెల్కి ఇస్తారు. ప్లేస్మెంట్ సెల్ విల్ అరేంజ్ యూ ఇంటర్వ్యూస్ ఆఫెన్లీ, అంటే మీకు మంత్కి నియర్లీ 3 interviews వరకు దే విల్ అరేంజ్. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్రాక్ దెమ్.